తెలంగాణ పోలీసులను తొలగించి ఏపీ పోలీసులను నియమించుకోవడాన్ని సమర్థిస్తారంటే అవును అని చెప్పి 57% మంది స్పందిస్తే 43% మంది ఇప్పటివరకు కాదు అని చెప్పి మనకి SMS పంపించారు. ఇక నరసింహ గారు ముఖ్యంగా ఏపీ కేబినెట్ నిన్న కీలక సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని హైదరాబాద్ కు సంబంధించి శాంతి భద్రతలు ఏదైతే విభజన చట్టం సెక్షన్ 8 లో ఉందో అది గవర్నర్ అధికారాలు ఇవ్వాలి. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఇష్యూ. దాని మీద అర్జెంట్ గా కేంద్రం నుంచి ఒక ఏదో ఒక ఆర్డర్ తెప్పించే దిశగా ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోందా? హైదరాబాద్ అధికారులు గవర్నర్ కి పెండింగ్ లో హైదరాబాద్ లో శాంతి భద్రతల అధికారం గవర్నర్ కి ఇవ్వాలండి. నేను మిత్రులు లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని ఇప్పుడు ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం మాట్లాడడం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఒకటి కాదు. ఏ శాంతి భద్రతల వల్ల ఏ ప్రజలకు భంగం కలిగింది, వాట్ ఈస్ ది క్రైమ్ నువ్వు చెప్పగలగాలా? ట్యాపింగ్ చేస్తుంటే నువ్వు ట్యాపింగ్ అండ్ ఏ మాత్రమైనా చెప్పగలవా? నువ్వు నేరస్తులను ఒప్పుకోవడం కోసం కాదు అని చెప్పుకోవడం కోసం చేస్తుంది అంటాం తప్ప ఇంకొక విషయాన్ని గమనించాలా. ఏమి గవర్నర్కి అధికారాలు ఎవరైనా అంటే పాపం వీళ్ళు ఆంధ్ర వాళ్ళు చూసేటువంటి మరీ తెలుగుదేశానికి సంబంధించి ఏ రాజ్యాంగం వాళ్ళకి ఏమైనా సొంతం ఉందో ఏమో తెలియదు. గవర్నర్ ఈజ్ ఎంపవర్డ్ ఎట్ ఎనీ టైమ్ అట్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏమన్నా నష్టాలు జరిగినప్పుడు ఇమీడియట్ గా రావడానికి వీలుంది. ఇదేదో కొత్తగా ఉన్నట్టు విభజన చట్టంలో ఉన్నది ఉన్నట్టు దాన్ని అమలు చేయాలన్నట్టు కొత్త ముచ్చట చెప్పడం. కథనాల ప్రకారం గవర్నర్ పైన ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు ఇటు ప్రధానికి రాష్ట్రపతికి కూడా. నిజమే, ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం కావాలి కదా. గవర్నర్ ఈజ్ నామినేటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కాంగ్రెస్. దానికోసం ఏమన్నా ఇంకేమన్నా పోస్ట్ కోసం ఏమన్నా చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నాం కదా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటుండేమో తప్ప గవర్నర్ విషయంలో ఏ రకమైనటువంటి చెప్పడానికే వీల్లేదు. విభజన చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉంది. ఏమి అధికారము అంటే ఇక్కడ విభజన చట్టము అమలు కాక పోలీసులకు అధికారాలు లేక మీ నోట్ల కట్టలు బయటపడ్డాయా? మీరు ఇచ్చినవన్నీ బయటపడ్డాయా? మీ బండారం అంతా బయటపడ్డదా? మీరు దొంగల్లాగా జిక్కుకొనిపోయారా? అంటే మీ పోలీసులు ఉంటే, ఉమ్మడి పోలీసులు ఉంటే ఎప్పటికప్పుడు ఇదో ఇక్కడ దొంగతనం జరగదు, మీరు దొంగతనాన్ని పట్టుకోబోతున్నారు, మీకు అయ్యేటువంటి ఇప్పుడు ప్రజా వ్యతిరేకంగా చేస్తున్న పనులలో ఇది జరుగుతుందని చెప్పాలా? దక్షిణామూర్తి గారు ఒక నిమిషం. దక్షిణామూర్తి గారు మీతో మాట్లాడే ముందు ఒక కాల్ ఉన్నారు, వారు కాల్ తీసుకుందాం. ఏఎస్కే నుంచి లక్ష్మి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నోట్ల కట్టలు బయటపడ్డాయా? లక్ష్మి గారు మాట్లాడండి. హలో చెప్పండి, వినిపిస్తోంది. లక్ష్మి అండి, లక్ష్మి ఏఎస్ అండి. హలో చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు వీళ్ళిద్దరు టీడీపీ అండ్ టీఆర్ఎస్ మధ్య ఉన్న గొడవ తప్ప ఇది ప్రజలకు ఏం సంబంధం లేదండి. అనవసరంగా ప్రజల్ని ఇందులోకి ఈడ్చి చాలా ఒక రకంగా అవమానిస్తున్నారేమో అనిపిస్తోందండి ఇటువంటి విషయాల్లోకి ఈడ్చి. తర్వాత మన ప్రభాకర్ గారి ఇది చూశానండి, ఇది ప్రెస్ ఇది. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఆయన వాయిస్ కాదన్నారు, అంటే ఆయన సంభాషణ కాదు అన్నారు. అని తర్వాత వెంటనే ఇవన్నీ సమకూర్చి చేసిన ఆయన అంతకు మునుపు మాట్లాడినవన్నీ ఇందులో పెట్టారన్నారు. అంతకు మునుపు అంటే ఇట్లాంటి సంఘటనలు అంతకు మునుపు ఎప్పుడన్నా జరిగాయండి? జరిగాయని ఆయనే ఒప్పుకున్నట్టు అయింది అట్లా అంటుంటాను. తర్వాత కొందరేమో ఆయన అన్నదాంట్లో తప్పే ఉందంటారు. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు కూడా టెలిఫోన్ ట్యాప్ చేశారన్నారు. అంటే ఏంటంటే నా సంభాషణ ట్యాప్ చేశారని ఆయన ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టేనండి. తర్వాత ఆయన మొన్న మాట్లాడుతూ నేను కనుక కళ్ళు తెరిస్తే కేసీఆర్ గారు నీ పని ఖతం అన్నారు, నేను చాలా కష్టాల్లో ఉంటావని చెప్పారు. అంటే ఆయన ఇంతవరకు కళ్ళు మూసుకునే ఉన్నారా ఈ విషయంలో? అంటే ఏంటో ఆయన అట్లా మాట్లాడుతుంటే ఏమీ అర్థం కావట్లేదండి. ఒట్టి ఆవేశమే తప్ప అందులో సబ్స్టెన్స్ అంత అర్థం కావట్లేదండి ఆయన మాట్లాడిన దాంట్లో. రైట్ లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కృష్ణారమూర్తి గారు చలవాడి నోము నర్సయ్య లక్ష్మి గారికి ఏమైనా ఆవిడ ఏదో మాట్లాడుతుంది. ఆవిడ కేసీఆర్ ఇప్పుడు ఆవిడ ఒక పబ్లిక్ ఆవిడ అబ్బాయి ఆవిడ కాదండి, ఆవిడ ప్రజాభిప్రాయంగా మాట్లాడలేదు, ఒక వ్యక్తిగా ఒక ప్రాంతీయవాదిగా మాట్లాడదు నాకు అర్థం అవుతుంది. ఆవిడ విషయం మనం పట్టుకోవట్లేదండి. నోము నరసింహయ్య గారు చెప్పిందని మీరు ఆర్టికల్ అదే నరసింహయ్య గారు చెప్పినానికి మీరు అంతు నరసింహ గారు అందరూ అన్నారు తెగలకా టేపు తీర్పు. మరి ఫోన్ ట్యాపింగ్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటండి? ఆ తీర్పు మీకు కనపడాలి మీ కేసీఆర్ కి?
రెండోది రికార్డింగ్ ఎవరో చెప్పలేదు, సత్తాలైన ప్రభుత్వం ఇది. మీ హోమ్ మినిస్టర్ ఏమన్నాడు, మేము రికార్డ్ చేసామని చెప్పాడు. మీ డీజీ ఏమన్నాడు, మేము చేయమన్నాడు. మీ ముందు నిర్ధారణ అండి, ఎవరు టేస్ట్ చేశారు, ఎవరు డూప్ చేశారు. మీ మీద క్లారిటీ లేదు, మీ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. రెండోది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఎమ్మెల్యేలు బేరాలని పార్టీని రాజీనామా చేయకుండా మంత్రివర్గంలో పెట్టుకున్న నీచపు సంస్కృతి భారతదేశంలో మీ కేసీఆర్ అది మాట్లాడారు. మీరు జరిగింది కాబట్టి చేసినారు కాబట్టి చెప్తారా సత్యనారాయణమూర్తి గారు? మేము అన్నారు నీచం సంస్కృతి అన్నారు. మీరు నీచం మాట్లాడితే మీరు నీచం అన్నారు. మీరు కమ్యూనిస్ట్లో రాఘరెడ్డి గారు మీరు శిష్యార్థం చేసి చెప్తున్నారు. మీరు మాట్లాడుతుంటే బాగా జరుగుతుంది. దేశంలో చేస్తూ ఉంటే అంటే అవినీతి మొత్తం ఎంత చేసినా మంచిదే అంటారా? ఎవరైనా సరే కమ్యూనిస్ట్ అయినా సరే మానవతావాదైనా సరే చంద్రబాబు చేసింది గొప్ప పని చంద్రబాబు చాలా గొప్ప పనులు జరుగుతూ ఉంది. శశాంక్ రెండు విషయాలు, తెలంగాణ ఏసీపీ డీజీ ఏకే కానీ ఎటువంటి ట్యాపింగ్ జరగలేదు అని చెప్తున్నారు. గవర్నర్ కూడా ఇటు హోంశాఖకి ఇచ్చే నివేదికకు సంబంధించి కేంద్రానికి ట్యాపింగ్ జరగలేదు అనే నివేదిక ఇస్తున్నారు. మరోవైపు మీరు గవర్నర్ పై కూడా ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది, కరెక్టేనా? అది ఇంకొక మాట వారికే గవర్నర్ చెప్పండి, రెడ్డి గారికి ఎన్ని కోట్లు ఇచ్చి తీసుకున్నారో అది కూడా చెప్పారు. వారు అడుగుతున్నారుగా. సార్ మీ కేసీఆర్ ఆశ చెప్పండి. నాతో సహకార శాసనసభ్యుడు, నాతో సహకార మంత్రి. ఆ వేళ కేసీఆర్ స్టేటస్ ఏంటి, ఈవేళ కేసీఆర్ స్టేటస్ ఏంటి? ఎలా మాట్లాడతారా? మీకు మీకు తెలియపోవచ్చు కేసీఆర్ గురించి. నాకు తెలుసు, మీతో సహకార మంత్రులు. నాకు చెప్తారు కేసీఆర్ బాగోతాను. గవర్నర్ నే మార్చాలనుకుంటే మేము ఎప్పుడో మార్చేవాళ్ళం అండి. మార్పు అంశం కాదు, ఫిర్యాదు చేయబోతున్నారా అని అడిగాను నేను. మార్పు అంశం ఏం లేదు. మేము గవర్నర్ అధికారాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే క్లారిఫికేషన్ అంటున్నాం. గవర్నర్ కి ఆర్టికల్ 8 కి గవర్నర్ కొన్ని అధికారం ఏమిటి, ఆయన కూడా పరిధి ఏమిటి, శాంతి భద్రతలో ఎడ్యుకేషన్ కావాలని చెప్పారు. మరి కావాలైనప్పుడు పోలీసులు ఉన్నదండి యంత్రాంగం త్వరగా ఈ వ్యవహారంలో గవర్నర్ కొన్ని అధికారం అంటే క్లారిఫై చేయడం వెళ్ళాము ఢిల్లీ అండి. రైట్. గవర్నర్ అధికారాలు లేక మీకు ఏమైనా క్రైమ్ జరిగిందా? మీకు ఎగనెస్ట్ మీ ప్రాపర్టీ విషయంలో కానీ, మీ వ్యక్తుల విషయంలో కానీ, మీ ఆస్తుల విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ ఆవగిందంటే ఏమైనా అన్యాయం జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఉమ్మడి రాజధానిలో చెప్పగలరా? అప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడారా? ఎందుకంటే నొప్పి లేకుండానే మందు పెడుతున్నాం అని చెప్పేసి అంటే అంతకంటే వైద్యం డెలివరీ పని ఇంకోటి లేదు. మొట్టమొదటి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అలా మందు పెడతారు. ఏమైనా నొప్పి ఉందా చెప్పండి. దానికి ఆ గాయానికి మందు వేయాలి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఒక ఎమ్మెల్యే ఉన్నారు కృష్ణారావు గారు, నాకు 150 కోట్ల ఆస్తికి భద్రత లేదు, నేను అందుకోసమే పార్టీ మారని చెప్పి కేసీఆర్ ఒత్తిడి మేరకు నా ఆస్తులు రక్షణ కోసం పార్టీ మారని చెప్పాడు. చాలా అంశాలు మీరు చెప్పొచ్చు, చాలా అంశాలు ఇటు టీఆర్ఎస్ నాయకులు చెప్పొచ్చు. కాకపోతే రికార్డెడ్ ఎవిడెన్స్ సంబంధించి ఇప్పుడు మీ వైపు వస్తున్న ఇబ్బంది అటు వీడియో టేప్ కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి వారితో సంభాషించారు ఆడియో రికార్డు. ఎస్పీవై రెడ్డి కూడా నా ఆస్తుల రక్షణ కోసమే పోయినాను అన్నాడు. ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే అరదానికి ఏం జరిగే దానికి మనకి ఆరోపణలు ఉండవు. సరే, మీరు రఘుపతి గారు ఏపీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సిబిఐ విచారణకి సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నారని మొత్తం వ్యవహారంలో. అలాగే ఆయన చంద్రబాబు సవాల్ ఇస్తే ఒకవేళ గొంతు నీదే అంటే కనుక తేలితే రాజీనామా చేస్తావా అని చెప్పి ఎట్లా చూడాలి? అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ కూడా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. అంటే 77 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు ఇంతమందికి ఎట్లా పోటీ చేశారు అనే అంశాన్ని. ఇప్పుడు దీంట్లో అందుకని మనం మాట్లాడుకున్నట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడిన దాంట్లో టెక్నికలిటీస్ లోకి వెళ్ళి తప్పుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎలిగేషన్ వచ్చింది, ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నావు, తప్పకుండా ఇమీడియట్ గా దాన్ని స్పందించి సిబిఐ ఎంక్వైరీకి కండక్ట్ చేసుకోండి, దాని పదవికి రాజీనామా చేసి రావటం వల్ల ఒక మంచి ప్రాక్టీస్ అని చెప్పి సజెస్ట్ చేస్తాం. దాని మీద స్పందించకుండా, దానికి సమాధానం చెప్పకుండా, దీంట్లో టెక్నికల్ అంశాలని పెద్దగా చేసి భూతత్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఇది 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి ఒక వివాదం లాగా, సమస్యలాగా దాన్ని చూపించడం అనేది చాలా బాధాకరం. గవర్నర్కి ఉన్నటువంటి పవర్స్ ఆల్రెడీ అది సెక్షన్ 8 కింద వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ వెస్టెడ్ విత్ గవర్నర్. ఆయనకున్నటువంటి సర్వాధికారం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆయన భావిస్తే దాన్ని ఓవర్ చేసేచ్చు, చేస్తే ఆయన యూ కెన్ పాస్ ఏ రిమార్క్స్. సో దాని మీద ఎవరు ఛాలెంజ్ కూడా చేయలేరు, కోర్టు కూడా వెళ్ళారు. అటువంటి పవర్స్ ఉన్నటువంటి గవర్నర్ ఆల్రెడీ ఉన్నారు.
వాళ్ళేదో కొత్త కొత్త అంశాలు లేపి టెక్నికల్ గా దీన్ని సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకోవడం తప్పించి దీంట్లో ఎటువంటి పసాలు లేదు. ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. తక్షణం ఇంక దీన్ని ఎటువంటి కాలయాపన చేయకుండా ఎంత తొందరగా అది తెలియజేస్తాను కూడా మంచిగా చెప్పిన శివరామరెడ్డి గారు నమస్కారం. ఒక నిమిషం సత్యమూర్తి గారు మాట్లాడతారు. శివరామరెడ్డి గారు హలో శివరామరెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే నమస్కారం సార్, చెప్పండి. నమస్తే సార్. రైట్ శివరామరెడ్డి గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓటుకు నోటు వ్యవహారం ఎటువంటి పరిస్థితులు దారితీసే అవకాశం ఉంది. మొత్తం పంచాయతీ అంతా ఢిల్లీకి చేరింది. సో దీనికి సంబంధించి ఇటు ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి, ప్రజల సమస్యగా చిత్రీకరించే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది అనే ఒక అభిప్రాయం వినిపిస్తోంది. అదే సార్, మీరు చెప్పేది చాలా 100% కరెక్టే. ఇప్పుడు వీళ్ళు సత్యనారాయణ గారు, బండారు సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారండి? అసలు ట్యాప్ ఎవరు చేస్తారు ఏమి అనేది సమస్య కాదు ఇక్కడ. మీ ఆయన తప్పు చేశాడా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నర్కి అధికారాలు ఉన్నాయంటే ఇక్కడ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఉంటే ప్రజాధికారికి అక్కడ హైదరాబాద్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? అక్కడ యువరాస్తుల మీద అక్కడ దాడి చేసింది లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ఏమైనా నివసించే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కేవలం చంద్రబాబు గారు చేసిన తప్పుడు పనులు పట్టుకుంటే అప్పుడు గవర్నర్ గారి అధికారాలా? దానికి మీకు ఏం సంబంధం అండి? సత్యనారాయణ, బండారు సత్యనారాయణ గారు సీనియర్, ఎప్పుడు చాలా సీనియర్ ఈయన మాట్లాడేది ఇక తప్పుడు దాన్ని సమర్థించేదానికంటే ఇప్పుడు ఈయనకి అంటున్నారు, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కేసులు ఉన్నాయని. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కేసులు ఉన్నాయని ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అసలు దాని ఫోన్లో ట్యాప్ చేసినప్పుడు కానీ ఇంకో రకంగా కానీ ఆయన్ని పట్టుకోయింది లేదు. అలాంటప్పుడు మీరు ఎట్లా చెప్తారండి? దాన్ని డైవర్ట్ చేయడాన్ని మీరు డైరెక్ట్ గా పక్కాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు దొరికారు. ఈరోజు దొరికినప్పుడు ఒక ఆఫీసర్ చేస్తే దాన్నేమో మనం ఏసీబీ 5,000, 10,000 చేసినా వాళ్ళు ఎప్పుడైనా ట్యాప్ చేస్తే పట్టుకునేది. ఆ ట్రాప్ చేసినప్పుడు వాళ్ళని ట్రాప్ చేస్తే లేని తప్పు, ఈయన చంద్రబాబు నాయుడు గారిని ట్రాప్ చేస్తే తప్పేముందండి? వాళ్ళతో రాంగ్. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే, చంద్రబాబు ఒకటే, సామాన్యమైన ప్రజాధికారులు అలాంటి మాట్లాడాలి. కానీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడంలో బండారు సత్యనారాయణ గారు, తెలుగుదేశం వీళ్ళందరూ కుమ్ముకేతని చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీనికన్నా తీసుకుంటుందంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంది. ఒక నిమిషం సత్యమూర్తి గారు మాట్లాడారు ఇక్కడ మొత్తం. ఒక నిమిషం అండి. ఇప్పుడు సంపత్ గారు, మొత్తం వ్యవహారం గవర్నర్ చుట్టూ తిరుగుతోంది. బాల్ ఒక రకంగా ఆయన కోర్టులోకి వెళ్ళిందా, ఇప్పుడు ఆయన కేంద్రానికి ఏం నివేదిస్తారు? అయితే ఆయన ఈ ఇష్యూ మీద పెద్దగా స్పందించడానికి, బయటపడడానికి ఇష్టపడలేదు. ఏడాది పాలనకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి వచ్చారని చెప్తున్నా. ఏం జరుగుతుందో వ్యవహారం మన అందరికీ అర్థమవుతుంది. బేసికలీ రిషి గారు, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ 2013లో ఉన్నట్లుగా గవర్నర్ ఉన్నటువంటి అధికారుల మీద క్లారిటీ ఉంది. అయినప్పటికీ మీరు అన్నింటిలో క్లారిటీ ఉంటే గవర్నర్ కెన్ ఇంటర్ఫియర్ ఎనీ టైం ఇన్ ఎనీ స్టేట్, ఎనీ గవర్నర్. వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ పరిరక్షకుడుగా గవర్నర్ గారికి ఆ పూర్తి అధికారం ఉంటుంది. దాంతో పాటు దేశ స్థాయిలో రాష్ట్రపతి గారికి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారు చూసినటువంటి ఈ ముఖ్యమంత్రులాగా కాదు, నోరు బారేసుకుని మాట్లాడలేడు. గవర్నర్ గా హుందాగా ఉండాలి కనుక ఆయన ఏడాది పాలన గురించే పోయినా, రిపోర్ట్ ఇవ్వడానికి పోయినా అని చెప్పాలి. కానీ ఇద్దరి గందరగోళ వ్యవహారాలను కూడా రిపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ గవర్నర్ ఈ రోజు కేసీఆర్ పర్మనెంట్ కాదండి. కేసీఆర్ ఇస్ టెంపరీ, ఈవెన్ చంద్రబాబు ఇస్ ఆల్సో టెంపరీ, బట్ తెలంగాణ ఇస్ పర్మనెంట్. గవర్నర్ కు ఉన్నటువంటి అధికారాలు అనేవి పర్మనెంట్. వాటిని ప్రశ్నించి ఈ రోజు అధికారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ గురించి అంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కు ఇస్తే ఇక్కడ ఎందుకంటే డెమోక్రసీ ఎందుకు, ఇక్కడ ముఖ్యమంత్రి అయితే అటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ను కూడా ఏదో ఒక వైపు పక్షపాత దూరంతో పోతున్నాడేమో అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లో మనకు అటాచ్మెంట్ ఉంది కనుక టీడీపీ ఏదో ప్రయత్నం చేస్తే ఆరోపణ అయితే చేసి ముందు ఉన్నటువంటి. ఇంకోటి పోతే ఇప్పుడు చూడండి, రిషి గారు, లక్ష్మి అని ఒక లేడీ అండి అమెరికా నుంచి మాట్లాడుతూ ఉంది. నేనేమంటా, ఈరోజు టీఆర్ఎస్ టీడీపీ ఇద్దరు సంవాదము, వాదము, ఒకరినొకరు తిట్టుకో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానివల్ల
తెలుగు జాతి గౌరవము ఇక్కడ ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద 83లో ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ అటువంటి పరిస్థితులలో ఇద్దరు వల్ల తెలుగు జాతి గౌరవము యావత్ ప్రపంచంలోనే అవస్థలో ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. మీరు చేసే చేష్టల వల్ల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది, మన గౌరవ మర్యాదలు మంటగలుగుతా ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రులు కూడా దౌర్భాగ్యం. మాట్లాడే ఛాన్స్ ఇద్దాం. సుధాకర్ రెడ్డి గారు, ఒకవైపు బాస్ ఎవరో తేల్చేసావు, విచారణ జరుగుతోంది, కొత్తగా FIR లో కీలకమైన పేర్లుండే అవకాశం కనిపిస్తోందనే ప్రచారం ఒకవైపు, మరోవైపు చంద్రబాబు రేవంత్ గా చేర్చమని జగన్ డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ చేయాలని ఒకవైపు డిమాండ్లు వస్తున్నాయి, చంద్రబాబు రాజీనామా చేయాలని ఒకవైపు డిమాండ్లు వస్తున్నాయి. మొత్తం పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను ఢిల్లీలో ఉన్నాను గారు. ఇప్పుడు ఇందులో వితండవాదం, తొండివాదం, పక్కదారి పట్టించే కార్యక్రమం తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు గారితో సహా చేస్తున్నారు. వాళ్ళకి రాజ్యాంగ విలువల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య నమ్మకం లేదు, గవర్నర్ అంటే లెక్క లేదు. దీన్ని సెక్షన్ 8 కింద డైవర్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా కాదు, ఆయన రోబో అనేది కూడా చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడు కూడా రోబో వాయిస్ అని కూడా చెప్పొచ్చు, అంత సిద్ధాస్తులు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్టం అందరికి సమానం. అమెరికా నుంచి చాలా చక్కగా మాట్లాడింది, రామోహో మీద కూడా ఎదురుదాడి మాట్లాడడం తగదు. 2 రాష్ట్రాల ప్రజలు సఖ్యంగా ఉన్నారు, ఎక్కడ ఇబ్బందులు లేవు. వీళ్ళకు పార్టీ అవినీతి వ్యవహారాన్ని రాష్ట్రానికి 5 కోట్ల మందికి ప్రతినిధిగా ఆయన మాట్లాడుతూ ఏదో ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయిందని పోలీసు వాళ్ళని కూడా మార్చుకోవటం, ఇది ఎక్కడ అభద్రతాభావం అండి? ఇది డైవర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. సామాన్యుడికి ఒకటే, చంద్రబాబు గారికి కూడా ఒకటే చట్టం. కాబట్టి ఆయన ఇంతవరకు ఖండించలేదు. రేవంత్ రెడ్డి ఇంతవరకు సస్పెండ్ చేయలేదు, ఎక్స్పెల్ చేయలేదు. రేవంత్ రెడ్డి ఉండుంటే మరి ఉన్న ఓపెన్ ఉంది. తర్వాత ఇది ఏసీబీ ద్వారా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సెబాస్టియన్ మీద నిఘాతో సెబాస్టియన్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కాల్ డేటా అండి, అది కాల్ డేటాకి ఫోన్ ట్యాపింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని ఫోన్ ఏదో ఘోరం జరిగిపోయిందని ఎక్కడున్నా ఢిల్లీలో ఉంటే ఎక్కడుంటే ఎక్కడున్నా మాట్లాడాలి కదా. నారాయణమూర్తి గారు ఒక్కసారి సత్యనారాయణమూర్తి గారు ఏమన్నారు విందామండి మనం. కాదండి వాళ్ళ కాంగ్రెస్ వైఖరి లేదు. ఒక పక్క ఎమ్మెల్యేలు కొన్నారని చెప్పి నీటి సంస్కృతిని వాళ్ళు చెప్తారు, కేసీఆర్ ని సమర్థిస్తారు. మీ కాంగ్రెస్ లో వైఖరి లేని పరిస్థితులు మీరున్నారు. సత్యనారాయణమూర్తి ఇప్పుడు చంద్రబాబు మాట కాదా, చంద్రబాబు డబ్బులా కాదా చెప్పమంటే గోడగుడుకు మోకాలకు నువ్వేమో వీళ్ళు మోకాలకి బోడుగుడికి ముడేకు. నేను చెప్పేది ఏంటంటే మీ ప్రభుత్వం నిర్ధారించిందా అని అనుకున్నాను. ఎవరు చేశారు, అన్ని రకాలుగా నిజాయితీ ఉన్నాం కాబట్టి నిలబడ్డావు. నీ తప్పుని ఎండగట్టినావు. ఇప్పుడు నీ సంగతి ఏందో చెప్పు. మీరు ఎన్ని కుట్ర చేసినా, ఎంతమంది కొన్నా, ఎంత డబ్బు ప్రభావం చేసినా మమ్మల్ని మీరు తెలంగాణలో మా పార్టీ పటిష్టంగా ఉంటుంది. మీరు భవిష్యత్తు వస్తారు. నేను ఓటేస్తున్నాను. మీ టేపు మీ ప్రభుత్వం నిర్ధారించిందా? మీరు చెప్పారా? వాళ్ళు ఎప్పుడు సుధాకర్ రెడ్డి గారు నాకు కాలు నాదును టేప్ అని. వాస్తవానికి ఎవరు చేసే టేపు, ఎవరు వాయిస్తుంది మీరు చెప్పండి. ముందు మీరు ఎందుకు చెప్పండి, ఎవరు చేశారు? చంద్రబాబు గారు నా వాయిస్ చెప్పారు. ఇబ్బంది ఏంటంటే నాయకులు ఆయన వాయిస్ కావాలంటారు కానీ చంద్రబాబు ఆయన వాయిస్ కాదని ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. ట్యాపింగ్ ఎట్లా చేస్తారు? గుమ్మడికాయలు లేదండి. కేసీఆర్ లాంటి శాస్త్రం అంత దీచపు జాతి దిగజారిపోయి ఇలాంటి వ్యవహారం చేసిన మీద ఈ చౌకబాటు దాని మీద మేము సత్యనారాయణమూర్తి గారు, నేను ఐ విల్ గివ్ ద క్లారిటీ. సత్యనారాయణమూర్తి గారు, అన్నా సుధాకర్ అన్న నమస్తే, లైన్ లో ఉన్నానా? అయితే సత్యనారాయణమూర్తి గారు ఒకటి తెలుసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ వన్ సబ్జెక్ట్, కాల్ డేటా ఈజ్ వన్ సబ్జెక్ట్, కాల్ రికార్డింగ్ ఈజ్ అనదర్ సబ్జెక్ట్, అండ్ కాన్ఫరెన్స్ ఈజ్ ఆల్సో వన్ సబ్జెక్ట్. నో లెట్ మీ క్లియర్. ఈ టెక్నికాలిటీస్ తెలిస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా డిఫరెంట్. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వ పరంగా అనుమతి ఉండాలా, తీసుకోలేదు, చేయలేదు. రికార్డింగ్ చేసినారు, దాంట్లో వాయిస్ మీద కాదా చెప్పండి. మంత్రి రవిశంకర్ ఒక వ్యాఖ్య చేశారండి, బాబు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ అవసరం అని. అంటే ఇప్పుడు మొత్తం కేంద్ర ఇన్వాల్వ్మెంట్ కావాలా, లేకపోతే గవర్నర్ పాత్ర ఏంటి అనుకుంటున్న సందర్భంలో టెలికాం మంత్రి రవిశంకర్ వ్యాఖ్యలు ఎట్లా చూడాలండి?
ఇది చాలా అన్యాయం. వాళ్ళు భాగస్వామ్య పక్షాన్ని వెనక మన నాయుడు గారు మాట్లాడిన మాటలు ఆయన అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు. చిన్నగా చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. చంద్రబాబు నాయుడిని తప్పించే ప్రయత్నం ప్రజలు చూస్తున్నారు. ప్రజా కోర్టులో అన్ని విషయాలు గమనిస్తున్నారు. మీరు నిస్సిగ్గుగా ఇంత ఓపెన్ గా సమర్థించుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం, ఎన్నికలప్పుడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు, ఓట్లలో ముందు మాట్లాడినట్టు మాట్లాడటం కాదు. చట్టం ఉంది. ఇంకో మరొక అంశం చేయాల్సింది ఏంటంటే, ఇటు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ కానివ్వండి, వెంకయ్యనాయుడు కానీ దీని మీద ప్రత్యక్షంగా స్పందించలేదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఇద్దరు ముఖ్యమంత్రులను రాజకీయ లబ్ధి, రాజకీయ కోణం, వాళ్ళకి భాగస్వామ్య పక్షం. అదే కాంగ్రెస్ పార్టీ మీద బోఫోర్స్ స్కామే కాదంటే బోఫోర్స్ అర్థం పెట్టుకోరు. రాజీవ్ గాంధీ గారిని ఎంత మాటలు మాట్లాడారు వీళ్ళు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది అది స్కామే కాదు. ఎన్ని ఓట్లు అదే బోఫోర్స్ గనులతో కార్గిల్ యుద్ధం గెలిచాం. ఇవన్నీ తప్పుడు ప్రచారాలండి. సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫాలోకి వచ్చిన చెప్పండి. బీజేపీకి సంబంధించినంత వరకు 2 నాలుగు ఆధ్వర్యంతో ఉన్నది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వెంకయ్య నాయుడు గారు చాలా విజ్ఞుడు, చట్టం తెలిసిన వాడు. పాపం అంతకుముందు బంగారు లక్ష్యంకి ఏమైందో కూడా తెలుసు. కానీ ఆ విషయాన్ని పక్కకు పెట్టి రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టండి. రాష్ట్ర అభివృద్ధి ఎవరు కాదంటున్నాడు. పెరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఢిల్లీలో ఇటు ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారు, రెండు రాష్ట్రాల గవర్నర్ గారు ఉన్నారు, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వెళ్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందనే చూడాల్సి చెప్పండి. ఢిల్లీలో ఏం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో గీత బాటం లైన్. ఢిల్లీ ఏం చేస్తుంటే బీజేపీ టీడీపీతో అనుబంధంగా ఢిల్లీ వాళ్ళు గల్లీలో బలపడడానికి టీడీపీ అవసరమా టీఆర్ఎస్ అవసరమా చూస్తుంది. వీళ్ళు కూడా అదే పరిస్థితిలోనే పోతారు. టీడీపీని దూరం చేయాలని కేసీఆర్ 2 రోజుల్లో కేసీఆర్ పోతున్నారు. చూడండి పరిణామాలు ఎలా ఉంటాయి. ఇద్దరు కూడా తెలుగు జాతి ప్రజలతో వారి మనోభావాలతో ఆడుకుంటున్నారు. దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసి కూడా అది తప్పు. సత్యనారాయణ గారు ఇప్పుడు వ్యక్తిని సమర్థిస్తారు కదా, ఆర్థిక రేటు సమర్థిస్తారంటే తెలంగాణకి ఈ రాష్ట్రం కాపాడడం కోసం మేము ఫైట్ చేస్తుంటే వాళ్ళు సమర్థిస్తారు వైసీపీ అంటే పరిణామాలు జరుగుతాయనేది రైట్ అండి. బాలకృష్ణ గారు ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే. వారి ఇవాళ జన్మదినం. ఆయనకి ఎన్టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరూ ఇవాళ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. సత్యనారాయణమూర్తి గారు లైవ్ లో విశాఖ నుంచి జాయిన్ అయినందుకు. ఇక హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ పోలీసులను తొలగించి ఏపీ పోలీసులు నియమించుకోవడాన్ని సమర్థిస్తారా అన్న SMS కు అవును అని చెప్పి 55% మంది స్పందిస్తే, ఇటు కాదని చెప్పి 45% మంది స్పందిస్తున్నారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిరంతరం ఎన్టీవీ.